టీటీడీ సేవలు భక్తులకు కల్పించే సౌకర్యాలు 100% మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమలలో సేవలు బాగుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్కరణలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు హాజరయ్యారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల్లో తీసుకున్న చర్యలపై దేవస్థానం అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అభివృద్ధి పనుల పేరుతో డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దని, వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తిరుమలని తీర్చిదిద్దాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై చర్చించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర. సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీ సెక్రటరియట్ లో సంబంధిత శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది. టీటీడీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అంతేకాకుండా పవిత్రతను మరింత పెంచాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించడం జరిగింది. ప్రధానంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎక్కడే గానీ ఎటువంటి ఆరోపణలు రాకోకుండా గత ప్రభుత్వం కంటే మెరుగైనగా ఇక్కడ పాలన అందించామనేటువంటి విషయాన్ని భక్తులు గ్రహించే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ గడిచిన 9 నెలల్లోనే గత ప్రభుత్వానికి ఇప్పటికీ కూడాను చాలా తేడా టీటీడీలో కనిపించిందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ పరిశుభ్రతను కూడా పెంచాలనే విషయాన్ని ఆయన మరోసారి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటితో పాటు పచ్చదనాన్ని కూడా అక్కడ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు 60% దాకా పచ్చదనం ఉంది, దాన్ని 80% దాకా పెంచాలని చెప్పడంతో పాటు ఈ భక్తులకు ప్రధానంగా సౌకర్యాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అలిపిరి వద్ద ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడం ద్వారా 25,000 మంది భక్తులు అక్కడ వారికి సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ భక్తులకు 50 సంవత్సరాలకు ఏ విధంగా అయితే కనుక 50 సంవత్సరం ఇంకా జనాభా పెరుగుతూ ఉంది, అంతేకాకుండా భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి 50 సంవత్సరాలు ఒక దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లన్నింటినీ చేయాలి, అభివృద్ధి కూడా చేయాలి. భక్తుల సౌకర్యాలను కూడా 50 సంవత్సరాల అవసరాలు ఏ విధంగా ఉంటాయనే దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా రథోత్సవం అయితేనేమి, తర్వాత ఈ బ్రహ్మోత్సవము, ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి టైంలో ఎక్కువ మంది భక్తులు వచ్చినా కూడా వారికి తగిన సౌకర్యాలు, తర్వాత దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట్లో 6 మంది చనిపోవడం అయితేనే ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే భక్తుల భద్రత మీద కొంత ఆ తొక్కిసలాల తర్వాత కొంత భయాందోళన నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉందని చెప్పారు. ప్రధానంగా డబ్బులు వృధా చేయకూడదు. ఎందుకంటే ఈ భక్తులు సమర్పించినటువంటి ఈ నిధులను ఏవే గానీ లగ్జరీగా ఉపయోగించకూడదు, అవసరం మేరకే ఉపయోగించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎక్కడ అక్రమాలు జరగకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన పదే నొక్కి చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్ర ఫర్ ద అప్డేట్స్.